నిర్మదా నదీ తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడి పేరు శూరసేనుడు. అతడికి 25 వయసు. చిన్నవాడు 18 పేరు చిత్రసేనుడు. ఈ 2 రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటపెట్టుకుని వినోదార్థం వేటకై అడవికి వెళ్లారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకు ఒక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను ఆదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే 2 సింహాలు గర్జించుతూ వాళ్లకేసి దూకినాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి పారిపోసాగినాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెం లాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరింది. రగలు కక్కుతూ కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆసరకి చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు అతడికి కనిపించినాయి. ఊడల్లా వేలాడుతున్నప్పుడు పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి. అక్షరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తను పరివారాన్నుంచే కాక మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరమైపోయినట్టు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియదు. అడవిలో కొద్ది దూరం నడిచేసరికి పాదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండపాదంలో చిన్న వాగొకటి ప్రవహిస్తున్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేదదేరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చుని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న శూరసేనుడు కూడా తనలాగే సింహాల వాతపడకుండా తప్పించుకుని ఉంటాడు. అన్నా శూరసేనా! అన్నా! చిత్రసేనుడి కేక చెట్లలో, కొండ గుహల్లో మార్మోగింది. ఎవరు? ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయనా! ఒకసారి నా దగ్గరికి రా. ఎవరు నీవు? రాక్షసుడివా లేక నరమాంస భక్షకుడివైన కిరాతుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తికి ఎర చేస్తాను. ఎంత సాహసివిరా వత్స! నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురుచూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేనింతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్య వస్తువును నీకివ్వబోతున్నాను. చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. రాక్షసుడే అయితే పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం. చిత్రసేనుడు ఓర నుంచి కత్తి దూసి మోకాటి లోతున్న వాగునీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరాడు. అక్కడ కొండలో చాలా గుహలున్నవి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూడసాగాడు. అయినా భయపడకు, ఇటురా. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల, గడ్డము తెల్లగా నెరిసి ఉన్నవి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే
చిత్రసేనుడు తను అంతకుముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను. నాయనా, నువ్వు సుక్షత్రియుడివిలా కనబడుతున్నావు. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కానీ దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణైపోయాను. నాకీ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనున్నది. నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఆ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికేవడికైనా ఇచ్చిపోదామని చూస్తున్నాను. చిత్రసేనుడు సిద్ధుడి నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయాడు. ఆయనా, తొండరపడి బుట్ట మూతను ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాలైతే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారణమవుతుంది. మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా నుంచి మీరు ఎలాంటి సేవా శుశ్రూషలు కోరినా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చెయ్యగల ప్రత్యుపకారం. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటికి వచ్చాడు. అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందకు లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడయింది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలటం కనిపించింది. క్రమంగా అతన్ని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలాడుతున్న బుట్టమీదికి ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోర్కే అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందికి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతడి కళ్లలో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్టులలో ఆకాశాన్నంటుతున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్యభవనం నాకెందుకు పనికి వస్తుంది? అదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాలు చేశానే. ఈ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించినాయి. తుండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఓగసాగినాయి. అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావటం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాకుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు ప్రాణాలు వదలటం ఎరుగుదును గాని నీలా కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు. ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా? అవును. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాకుడు అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వాడు. ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాకుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు గనక నిన్ను ఆ ఇంటిని కట్టగట్టి ఆ కొండ అవతలకి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకున్నాడు.
తొందరపడకు ఉగ్రాక్ష. నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేనడిగే వానికి ఒప్పుకోవాలి. ఏమిటది? వీ ఇంట్లోనే సుఖంగా బతుకు, నా అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నాపరం చెయ్యి. రాక్షసుడి కోర్కే చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింకా పెళ్ళే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడ్నుంచి బయటపడవచ్చు. ఉగ్రాక్ష, నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. ఆ పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వొచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు. అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే చిత్రసేనుడు నిట్టూర్చాడు. చిత్రసేనుడు ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఇంకా ఉంది.